పురుగుల పెంపకం రైతులకు లాభాలు తెచ్చిపెడుతుంది. కొద్దిపాటి అవగాహనతో కష్టపడి పెంచిన రైతులకు సిరులు కురిపిస్తుంది. సంప్రదాయ పంటల్లో ఏడాదంతా ఎదురు చూసినా రాని ఫలితాలు పట్టుపురుగుల పెంపకంలో అందుతున్నాయి. ప్రభుత్వ రాయితీలు కూడా వస్తుండటంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు రైతులు. ఇలా సాగు మెలకువల ప్రోత్సాహకాలు అందిపుచ్చుకొని లాభాల బాటలో సాగుతున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు. ప్రస్తుత పరిస్థితులలో రైతులను ఆదుకునే పంట ఏదైనా ఉందా అంటే అది పట్టుపురుగుల పెంపకమే. ఇటీవల పెరిగిన ధరలతో రైతులకు నికర ఆదాయం అందిస్తోంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలు సైతం బాసటగా నిలుస్తున్నాయి. ఇలా ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకున్న మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లంబడిపల్లికి చెందిన రైతు మధుకర్ పట్టుపురుగుల పెంపకంలో మంచి లాభాలు గడిస్తున్నారు. నూతన విధానాలను అందిపుచ్చుకుంటూ విజయాలు సాధిస్తున్నారు. రైతులు ప్రధానంగా ఏడాదికి 2-3 పంటలు మాత్రమే పండిస్తూ ఉంటారు. నీటి వసతిని బట్టి ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లో పంటలు వేస్తారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు దెబ్బతింటే ఆ ఏడాదంతా రైతులు అప్పుల్లో కూరుకుపోయి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అయితే పట్టు సాగులో ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేదు. పట్టుపురుగుల పెంపకంలో కీలకమైన చాకీ పురుగుల పెంపకాన్ని మొదటి 2 జ్వరాల వరకు జాగ్రత్తగా చూసుకుంటే రైతుకు రిస్క్ తగ్గిపోయింది. దీనివల్ల ప్రతి 25 రోజులకు ఒక పంట చొప్పున ఏడాదికి 7 నుండి 8 పంటలను రైతులు తీసే వీలు ఏర్పడింది. అందుకే రైతు మధుకర్ పట్టుపురుగుల పెంపకం చేపట్టారు. ఇందుకోసం 2 ఎకరాల మామిడి తోటలో అంతర పంటగా మల్బరీని పెంచుతున్నారు. సెరికల్చర్ వాళ్ళు వచ్చి ఇట్లా మల్బరీ పట్టుపురుగుల సాగు చేస్తావా మధు, మా చేస్తే మంచిగా ఉంటుంది అంటే నాకు తెలియదు, మరి దాని గురించి నాకేమైతే తెలియదు, మనం ఎప్పుడు చూడలేగా మన ఏరియా లేదంటే లేదు, నీకు మేము ఒక పంట చేసి చూపెడతాం, నువ్వు పెట్టు, సబ్సిడీ ఉన్నది అన్న వల్లే నేను దీంట్లో వచ్చిన. మరి నా దగ్గర జాగా మరి కుల్లా లేదు, మొత్తం చెట్లు పెట్టుకున్నా, మరి అంతర పంటగా అయితే పెడతా సార్ అంటే సరే అంతర పంట అయినా పెట్టు, ఈ ఏరియాలో మనకు కావాలి ఒకటి అన్నవల్ల అంతర పంట పెట్టి చేసిన. ఒక 50 గుడ్లు పెడితేనే నాకు ఇప్పుడు 20,000 వచ్చినాయి. కిలోకు 500తో వేయింది. ఆ రేటు పడడం అంటే అది మంచి రేటే. మంచి కాయలు తెచ్చిన వాళ్ళకే ఆ రోజు మేము పోయిన రోజు మాకే ఎక్కువ రేటు పడ్డది. మంచిగా ఉన్న వాళ్ళ వాళ్ళే, ఎందుకంటే మా కాయ నాణ్యంగా ఉన్నది, కాయ గట్టిగా ఉన్నదని చెప్పి మాకు రేటు ఎక్కువ ఇచ్చిళ్ళు. బాగా తెల్లగా పెద్దగా ఉన్న వాళ్ళ రేటు తక్కువ పడదు మాకన్నా. నెల రోజులకే పంట. మనం ప్రతి ఏ పంట చేసినా 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం పంటలు ఇట్ట ఉన్నాయి. కానీ ఇది మనకు అన్ని నెలలు పంట కాదు. ఇది ఒకదాం పెట్టుబడి పెట్టిందంటే మనకు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా దీనికి ఎలాంటి పెట్టుబడి లేదు. మనం పంట చేసుకుంటప్పుడే ఒక 1000-2000 మనం చేసే చేతను బట్టి 50 గుడ్లు పెడితేనే 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. 100 గుడ్లు పెడితే 2,000-2,500 ఖర్చు వస్తుంది. ఇట్ట మనం ఈ గుడ్లు పెట్టుకుని ఇంతే. ఇక మళ్ళీ మన కట్టం కోసుకొచ్చి వేసుడు. ఈ పురుగుల సొమ్మ మనం ఆకు తెచ్చి వేస్తే ఆకుని తిని పెద్దగా అవుతాయి. పెద్దగా 22 రోజులల్లా తిని 22 రోజుల నుంచి కాయ పోసుకుంటాయి. ఒక మనం చేసే కట్టం ఎంత, నెల రూపాయలనే పైసలు వస్తాయి. కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టే వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా పట్టు శాఖ అన్ని విధాలుగా చేయూతనందిస్తోంది. రేరింగ్ గది నిర్మాణానికి సైజుల ఆధారంగా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దీంతో పాటు రేరింగ్ పరికరాలకు 75% రాయితీ ఉంది. క్రిమి సంహారక మందులు, కొమ్మలను కత్తిరించేందుకు సీకేచర్లను 50% రాయితీతో ఇస్తున్నారు. పట్టుకాయలు మార్కెట్కు తరలిస్తే మార్కెట్ ధరతో సంబంధం లేకుండా ప్రతి కిలోకు అదనంగా ప్రోత్సాహం ఇస్తుంది. దీంతో ఏడాదికి 7-8 పంటలు తీస్తూ నెల ప్రభుత్వ ఉద్యోగిలాగా మంచి జీతం పొందే అవకాశం ఏర్పడింది. ఫస్ట్ గిట్ట తోట పెట్టుకుంటప్పుడు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉన్నది. ఇప్పుడు 2 ఎకరాలు పెడితే 60,000 రూపాయలు వస్తాయి మన చెట్లు పెట్టినందుకే. షెడ్ కట్టుకుంటే ఇప్పుడు 2,60,000 ఉన్నది. స్టాండ్లకు 10,500 ఉన్నది. తర్వాత మనం చేసే పంటకు ప్రతి ఏ పంట చేసినా ప్రతి దానికి మనకు దాని పెట్టే వస్తువులు అన్ని సబ్సిడీ 50%. గుడ్లు కొన్నా, మందు కొన్నా, దేనికి దానికి సంబంధించింది. డబ్బా పత్తి లెక్క ఎట్లా పెడతారో దీని సొమ్ము డబ్బా పత్తి లెక్క పెట్టుకొని మనం అలా గొర్రె తోలుకొని, గుంటుకు తోలుకొని ఈ మందులు, ఎరువులు గిట్ట వేసుకున్నట్టు అంటే దీన్ని బ్రహ్మాండమైన పంట చేసుకోవచ్చు. ఒకటి జనగామలో ఉన్నది మార్కెట్ గవర్నమెంట్ది, ఒకటి హైదరాబాద్లో తిరుమలగిరి ఉన్నది మార్కెట్. కాబట్టి మన కాయను బట్టి రేటు ఇప్పుడైతే ప్రస్తుతానికి 450 నుంచి ఇక 500 నుంచి 700-800 దాకా ఉన్నాయి. అంటే మన కాయ ఎంత మంచిగా ఉంటుందో ఆ రేటు మనకేత్తలు. మనకు ఆ రోజు ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటు పెట్టి గవర్నమెంట్ తీసుకొని, మన గవర్నమెంట్ తీసుకుంటే ఒక వారం 10 రోజులలో మనకు డబ్బులు అకౌంట్లో పడతాయి. ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటేనే తెల్లార లేకుంటే 2 రోజులన్నా మనకు డబ్బులు వస్తాయి.
ఈ పంట అమ్ముడు పోదు కొనలు అనే డౌట్ అయితే ఎలాంటి సందేహము రైతులకు ఉండదు. ఎంత పంట పండించినా కొనడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. మళ్ళీ ఇంకోటి, మనం ఎన్ని క్వింటాలు అన్నవండి దానికి ఒక కేజీకి 75 రూపాయలు మన గవర్నమెంట్ అకౌంట్లో మన అకౌంట్లో ఎత్తది. ఎంత పండించుకో, ఇక ఈ రేటుకు సంబంధం లేదు, దేనికి సంబంధం 75 రూపాయలు గవర్నమెంట్ కేజీకి ఇస్తుంది మనకు. ఇప్పుడు 2 ఎకరాల భూమి పెట్టుకొని తోట మంచిగా పెంచుకున్నట్టంటే 250 గుడ్లు తెచ్చి పెట్టుకున్నట్టంటే ఒక నెల రోజులలో దాన్ని మనం మంచిగా చేసుకుంటే కనీసానికి 1,00,000 మన నెలలోపే 1,00,000 రూపాయల ఆదాయం. ప్రతి నెల ఆదాయం రావాలంటే తోట ఎక్కువ పెంచుకోవాలి. మన షెడ్డు ఒకటే కాబట్టి షెడ్డు పనిచేస్తుంది నీకు ప్రతి నెలకు. సరే నెల రోజులు కాకుండా కానీ ఒక వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చుకొని, ఎందుకంటే షెడ్డు శుభ్రం చేసుకుని ఉంటుంది, మన పాత పంట అంతా మొత్తం తీసేసి కడిగి మన దానికి మందు స్ప్రే చేసి ఉంటుంది కాబట్టి ఒక వారం 10 రోజులు తీసుకున్నా కానీ మళ్ళీ ఇంకో పంట తొందరగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సంవత్సరం అంటే 12 నెలలు. 12 నెలలు అంటే మనం ఎంత అలకాయ తీసుకున్నా కానీ ఒక 8 పంటలకాయ సాగులేదు. మనకు తోట ఒక 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు పెట్టుకొని మనం ఏం పని చేసిన అవసరం లేదు. ఇంకో దగ్గర పోయి జీతం కోసం పాకులాట, గవర్నమెంట్ ఇస్తలేదు ఇది ఇస్తలేదు అన్న ముచ్చటే లేదు. మన దాంట్లో మనమే చేసుకొని మనమే బతకచ్చు. అవసరం ఇంకో నలుగురికి మనమే జీతం లెక్క ఇవ్వచ్చు, కైకిలు కట్టి ఇవ్వచ్చు. దాన్ని గమనించుకొని రైతులు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టుకుంటే నెలకు 1,00,000 రూపాయల ఆదాయం అయితే కంపల్సరీ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించే కుటీర పరిశ్రమ పట్టు పరిశ్రమ. ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే పట్టు పరిశ్రమతో తక్కువ వ్యవధిలో ఆదాయం సమకూరుతుంది. పెట్టుబడి కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. గ్రామీణులు పట్టణాలకు వలసపోకుండా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పట్టు పరిశ్రమ చక్కటి అవకాశం. చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు స్వయం సమృద్ధితో ఆర్థికోన్నతి సాధించేందుకు లభించిన వరం ఈ రంగం.